హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా విశాలాంధ్ర పేపర్‌లో వార్తల్ని చూద్దాం. వరాలిచ్చేనా అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టారు. దేనికి వరాలంటే అమరావతికి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2015లో ఇదే నరేంద్ర మోడీ ఇదే ప్రధానమంత్రి హోదాలో వచ్చారు శంకుస్థాపనకి. పిలిచింది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ముఖ్యమంత్రి హోదాలో. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో ఒకటే నినాదం, చంద్రబాబు నాయుడు గారిది, మోడీ గారిది. సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత చాలా నష్టపోతుంది కాబట్టి ఆయన అయితేనే విజన్ ఉన్న నాయకుడు, బాగు చేస్తాడు దీన్ని అన్నారు. ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాడు, ఒక అద్భుతంగా తీర్చిదిద్దుడు, రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడంటే జగన్మోహన్ రెడ్డితోను కాదు, సీనియారిటీ పరంగా, అనుభవపరంగా చంద్రబాబు నాయుడుతో అయిద్ది అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారు. దాన్ని నమ్మారు ప్రజలు, ఓట్లేశారు 14లో. వేసిన తర్వాత 2014 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము రాజధానిని, పోలవరాన్ని నిర్మించే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో పెట్టింది. అటు రాజధాని కానీ ఇటు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేయకుండా చంద్రబాబు నాయుడు గారు నేనే నిర్మిస్తాను క్రెడిట్ కోసం, మరి దేనికోసం కాంట్రాక్టర్లు టెండర్ల కోసం తెలియదు కానీ అటు పోలవరాన్ని తీసుకుంటూ అమరావతిని తీసుకుంటూ శంకుస్థాపన చేసిండు, మోడీని పిలిచిండు, చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచిండు. ఏదో అవుతుంది అన్నాడు, అద్భుతం అయింది, ఇది అయిద్ది అది అయిద్ది అని సమీకరించిండు. ఒక 50,000 ఎకరాలు ప్రభుత్వ ప్రైవేట్ భూములు కలిపి. చివరికి ఏమైందంటే 2014 వచ్చింది. అటు చూసి ఇటు చూసి తలక ఏంది అమరావతి అంటే మోడీ మోసం చేసిండు, తట్టెడ మట్టి చెమ్మెడి నీళ్ళు తప్ప, మట్టి నీళ్లు తప్ప ఏమీ లేదు, అందుకే నేను రాజధాని నిర్మించలేదు అన్నాడు. మళ్ళీ 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, 3 రాజధానులు అన్నాడు. దాని తర్వాత ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, జగన్మోహన్ రెడ్డి వల్లనే రాజధాని ఆగిపోయింది, నేను వచ్చినా అని చెప్పి మళ్ళా మొదలుపెట్టిండు. మళ్ళా శంకుస్థాపన. మరి అప్పుడు ఇచ్చిన నీళ్లు మట్టే మళ్ళీ ఇస్తాడా మోడీ గారు? రేపు మే 2కు వస్తాడు. లేదు అంటే ఏమైనా వరాలు ఇస్తాడా? ఏమి ఇస్తాడు ఇస్తే వరాలు? ఆ వరాలు ఇచ్చే ఆయన, తీసుకుని అడిగిన ఆయన ఇచ్చే ఆయన చెప్పాలా? చెప్తే ఎవరు చెప్పాలా? అడిగిన చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చే మోడీ గారు అనౌన్స్ చేయాలి. మరి అడిగిన చంద్రబాబు నాయుడు గారు నోరు మీద పట్ల ఇస్తానన్న ఇవ్వాల్సే అవకాశం ఉన్న మోడీ కూడా అక్కడి నుంచి ఏం సంకేతాలు ఇవ్వట్లే. వస్తాడు, మళ్ళా నీళ్లు మట్టే ఇచ్చిపోయే కార్యక్రమం ఉందా? నిజంగా వరాలు ఇస్తాడా? ఇస్తే ఏం వరాలు ఇవ్వాలి? 77,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాజధాని నిర్మించడానికి అన్నారు. ఆ 77,000 కోట్లు అనౌన్స్ చేయించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా? ఈ చేసే పరిస్థితి మోడీ గారి దగ్గర ఉందంటే చేసే పరిస్థితి మోడీ గారి దగ్గర 100కు 100% ఉంది. చేయదలుచుకుంటే చేస్తాడు. కానీ ఇక్కడ నుంచి ఆ ఒత్తిడి లేదు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే రాజధాని నిర్మాణం కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ చేసే కార్యక్రమం చేస్తారు. కానీ అసలు 2014లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షం, అత్యంత అనుభవం ఉన్న నాయకుడు మోడీ గారు అక్కడ ఉండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నాయకుడు, ఎందుకు కాల 2019 వరకు రాజధాని నిర్మాణం? ఎవరు దానికి కారణం అంటే లేదు అప్పుడు కాలేదు. ఎందుకు కాలేదంటే మట్టి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు తప్ప నిధులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, అదే మోడీ గారు అన్నారు. మరి అదే మోడీ గారిని మళ్ళీ శంకుస్థాపన వెళ్తాను, అదే మోడీ గారితో పొత్తు పెట్టుకున్నావు. మరి మట్టి నీళ్ళు ఇచ్చి నిధులు అని మోడీ గారితో మళ్ళీ ఈసారి ఏమైనా నిధులు ఇప్పిస్తున్నావా అనేది చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, వినాల్సింది ప్రజలు, ఆయన అనౌన్స్ చేయాల్సింది మోడీ గారు. కానీ ఎక్కడ కూడా సంకేతాలు కానీ ఆ వాతావరణం కనపట్ల. ఇంకా 2-3 రోజులే ఉంది రాజధాని శంకుస్థాపనకి, పునః శంకుస్థాపన. దేశంలో నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. అదే ప్రధానమంత్రి, అదే ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి శంకుస్థాపనలు చేసిన దాఖలాలు ఉండవు. అసలు అవసరం కూడా లేదు శంకుస్థాపన. ఎందుకంటే అయాల మట్టిని ఇల్లు ఇచ్చిన ఆయన పట్టుకొచ్చి మళ్ళీ చేపించి ఏమి ఇస్తాడంటే ఏం చెప్పిన పరిస్థితి. అనౌన్స్ చేస్తే ఢిల్లీ నుంచి కూడా చేయొచ్చు, మేము ఇవ్వబోతున్నాం అమరావతికి అని. ఎక్కడా లేదు. వరాలు ఇచ్చేనా అంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, మోడీ గారు చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. ఆ చెప్పేవాళ్ళు ఏం చెప్పట్లేదు. 77,000 కోట్లతో అభివృద్ధి అంటున్నారు. మరి నిజంగానే ఉంటుందా? రెండోసారి మోదీ రాకతో ఆశలు, ఆ ఆశలు అడి ఆశలు అయితాయా? నిజంగానే ఆశలు చిగురిస్తాయా అనేది మనం 2 మే రోజు చూడాలి. ఇక మాట్లాడితే విధ్వంసం నుంచి వికాసం వైపు దేశపోతున్నా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 11 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రిగా, అదే రాష్ట్రం ఏర్పడి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా 11వ ఏడు పూర్తి చేసుకోబోతుండు. రాష్ట్రం వచ్చి కూడా 11 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. 11 ఏళ్లలో 11,000 కోట్లు కూడా 1,500 కోట్లతోనే ఇచ్చారు. 11,000 కోట్లు కూడా ఇచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అప్పులు అంటున్నారు. అది కూడా గ్రాంటు అడిగే పరిస్థితి లేదు. నితీష్ కుమార్ గారు కూడా సేమ్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమే 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు ఆ రాష్ట్రానికి.
ఈ రాష్ట్రానికి ఎందుకు పెట్టరంటే చంద్రబాబు నాయుడు గారు అడగడు. ఆయనకున్న పర్సనల్ ఎజెండా వేరే ఉందా? రాష్ట్రం గురించే ప్రతిసారి మాట్లాడుతుండా, లేకపోతే లోపట వేరే వ్యవహారాలు మాట్లాడుతానో తెలియదు కానీ ఒక అడుగు ముందుకు పట్టలేదు. అది ఏది తెలవని పరిస్థితి. మరి ఈసారైనా మే 2తోనైనా ఆ అనుమానాలు, ఆశలు ఏమన్నా ముందుకు పడతాయా అనేది చూడాలి. మే 2తోను కూడా పడలేదు అంటే, అనౌన్స్‌మెంట్ రాలేదు అంటే, ఆశలు చిగురించలేదంటే మళ్ళా 2028, 29లో మళ్ళా మట్టి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండని మళ్ళా అదే రాజధానిని ఖాళీ రాజధానిని చూపించే కార్యక్రమం ఉంటది తప్ప ముందు పడదది. అది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. అందరూ గర్వపడేలా ప్రజా రాజధాని ఉండాలి. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి క్యాపిటల్ రీస్టార్ట్ సమీక్షలో చంద్రబాబు చెప్తుండు ప్రజా రాజధాని అందరూ గర్వపడేలా ఉండాలి. ఇదే డైలాగులుగా 2014, 19 మధ్యలో చెప్పింది. అయ్యాల కూడా చెప్పింది ఇదే కదా. మళ్ళా ప్రజా రాజధాని గర్వపడటం, మళ్ళా ఈ ఈ సోషల్ మీడియాలో ఏమంటారు దాన్ని, అంత గ్రాఫిక్స్ ఈ చూపించడం తప్ప నిజమైన రాజధాని నిజంగానే ప్రజలు గర్వపడేలాగా ఉంటుందా? ఒకటే ఎజెండాతో 2014 నుంచి 19 వరకు అమరావతి 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 చుట్టి తిప్పిండు. ఏది లేదు. ఒకవైపు పోలవరం, రెండో వైపు అమరావతి. ఈ రెండు ఏది కాలే. అయ్యాలు ఇంకా ఇంతకంటే బలంగా వాయిస్ వినిపించగలిగారు, డిమాండ్ చేసి అడగగలిగారు ఢిల్లీలో. ఇవాళ ఎందుకో డిమాండ్ చేసి అడిగే పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలను కూడా బీజేపీ నింపే పరిస్థితి, బీజేపీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. పర్మిషన్ బీజేపీ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అమిత్ షా నుంచి, మోడీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చింది. ఎప్పుడూ రాలే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత ఆత్మగౌరవం తాకట్టు పెట్టే పరిస్థితి. కాబట్టి ఇక అక్కడి నుంచి వస్తే మనం ప్రజా రాజధాని ప్రజలు గర్వపడేలాగా ఉంటుంది అనేది మరి ఎంతవరకు అది ఆశించవచ్చు చూడాలి. నేడు విశాఖపట్నం మేయరు ఎన్నిక ఉందట. ఉదయం 11 గంటల కౌన్సిల్ ప్రారంభం. నూతన మేయర్గా పీలా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం లాంఛనమే. ఆంధ్రప్రభ కథనం అక్షర సత్యమైందట. ఈ అక్షర సత్యాల గురించి ఆంధ్రజ్యోతి ఈనాడు రాయట్లే. విశాఖపట్నం మేయర్ విషయంలో ప్రజాస్వామ్యం కూని అయిందనో లేదా ప్రజాస్వామ్యం నిలబడ్డదనో ఏది రాయలే. అక్కడ 98 మంది కార్పొరేటర్లు ఉంటే 58 వరకు వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి, ఒక 30 తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి, మిగతా ఈ చిన్న చితక జనసేన కమ్యూనిస్టులు వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా ఎక్కడ మెజారిటీ లేదు, లేకపోయినా దింపారు వైఎస్ఆర్సీపీ మేయర్ని, ఒక బీసీ మహిళని. దాని గురించి ఆంధ్రజ్యోతి ఈనాడు ఎక్కడ వార్తలు రాయాలి, ఎందుకంటే తప్పు కదా అది. తప్పు అని రాయలేని పరిస్థితి ఆంధ్రజ్యోతి ఈనాడు. ఎక్కడ కవర్ చేయని పరిస్థితి రాయలే, అది మొత్తాన్ని దింపారు. ఈరోజు మేయర్ ఎన్నిక ఉందట. పీలా శ్రీనివాసరావుని ఎన్నిక చేస్తున్నారు. జస్ట్ ఆ పదవి కోసమే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, గొంతు నిలిమారు. ఇదే ప్రజాస్వామ్యాన్ని నిజంగానే ఇట్లాంటిది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగి ఉంటే గగ్గోలు పెట్టే ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ ఛానల్. ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ప్రజాస్వామ్యవాదులారా మాట్లాడాలి అని. ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యవాదులను ఎందుకు మేల్కొల్పట్ల మీరు? అంటే మీ పత్రికల పాంప్లెట్ల అనేది ఇలా ఒక బీసీ మహిళ పదవిలో ఉంటే ఓర్వలేనితనంతో మెజారిటీ ఉన్నప్పటికీ దింపేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పెద్ద మాటలు మాట్లాడారు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం పైన దాడి గురించి, ప్రశ్నించడం గురించి, పత్రికల గురించి, టీవీ ఛానళ్ళ గురించి. మరి ఎడిపోయింది ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు కనపడలేదు. ఎక్కడంటే కనపడదు. ఏబిఎన్ రాధాకృష్ణకి, చంద్రబాబు నాయుడు గారికి. దిశ చూద్దాం. నా రాజధాని అమరావతి, నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అడుగులు. మీ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అందరిది. ఇది 2014 నుంచి ముచ్చటే. నా రాజధాని అమరావతి, రాజధాని నేనే కడతా తప్ప ఇంకెవడికి సాధ్యం కాదు, అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోనే నెంబర్ 1, ప్రపంచం మెచ్చేలాగా. ఆ ప్రపంచం కాదు, పక్కన ఉన్న గుంటూరు కూడా మెచ్చట్లే. అట్లా లేదు కదా అమరావతి, రాజధానే లేదు కదా. నిర్మిస్తే కదా ప్రపంచం మెచ్చడానికి. నిర్మించింది లేదు, మనం లేదు. మాటలతోనే కోటలు దాడుతున్నాయి, మాటలతో కడుపు నింపే కార్యక్రమం చేస్తున్నారు. చెట్ల నరికివేతపై పవన్ సీరియస్ అయిందట. విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి. తిరుపతి నగర వనంలో చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దివ్యారామంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికివేసిన ఘటనపై పవన్ స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయాలని అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెట్లు నరికేసిన దానిపైన చాలా సీరియస్ అయ్యారు. తిరుపతి నగరంలో వనంలో చెట్లు నరికేశారు. దానిపైన సీరియస్ అయ్యి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలండు. ఇట్లనే అదే తిరుపతిలో జనసేనకు సంబంధించిన నాయకులే ఒక
జనసేన పార్టీకి ఓటేసి ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడికి వచ్చి జనసేనని గెలిపియాలి, కూటమి గెలిపియాలని ఒక నెల రోజులు ఈడుండి చందాలు వేసుకొని గెలిపించిండట. ఆయన ప్లాట్‌ని కబ్జా చేసిండట. చెట్లు నరకటం ఎంతో, కబ్జా చేయటం కూడా అంతే. వేరే వాళ్ళ ప్లాట్‌నో, వేరే వాళ్ళ ఆస్తినో, ప్రాపర్టీనో కబ్జా చేసిండంటే అది చెట్టు నరికినతో సమానమే. మనిషిని చంపినట్టే. దాని మీద కూడా సీరియస్‌గా అండి విచారణ చేపిండు. ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిండు అప్పట్లో ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి. మరి దానిపైన నోరు మెదపలే. ఈ చెట్లు నరకటం ఎంత నేరమో అది కూడా అంతే నేరం. దానిపైన కూడా పవన్ గారు స్పందిస్తే బాగుంటది. ఇంకోటి ఇద్దరు అమ్మాయిలు 6 ముళ్ళు పడ్డాయట. అంటే షెరుముడు పడ్డట్టుంది. ఒకరి మెడలో మరొకరు తాళి కట్టి పెళ్లి చేసుకున్న యువతలు పోనీలే ఇద్దరు అబ్బాయిలు పోనీలే ఇద్దరు అబ్బాయిలు బతికిపోయారంటే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు అమ్మాయిలు మంచిగా పెళ్లి కూతురు వేషం వేశారు, మంచిగా తయారయ్యారు. ఒకళ్ళ మెడలో ఒకళ్ళు పూలదండలు వేసుకున్నట, ఒకళ్ళకొకళ్ళు తాళ్ళు కట్టుకున్నట. ఇది తాలిబొట్లు 3 ముళ్ళు 6 ముళ్ళు అయినాయి. ఇద్దరు అమ్మాయిలు 6 ముళ్ళు. ఆ 6 ముళ్ళ కథ ఏంటంటే ఇక సోషల్ మీడియాలో ట్రోల్ అంటే పోన్లే ఒక ఇద్దరు అబ్బాయిలు బతికిపోయారని. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మధ్యకాలంలో బెంగళూరు లాంటి నగరాలలో భార్య తల్లిదండ్రులు వైపు నుంచి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినోళ్ళు, చంపేసినోళ్ళు, భార్యలు చంపేసినోళ్ళు కూడా ఉన్నారు. చంపి బెడ్ కింద పెట్టుకొని ప్రియుడితోని ఎంజాయ్ చేసిన అట్లాంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అటు భర్తలు కూడా భార్యలను చంపిన వాళ్ళు ఉన్నారు, కానీ భార్యలు కూడా భర్తలను ఈ మధ్యకాలంలో చంపారు. కాబట్టి పోన్లే మీరు చేసుకుని ఇద్దరు అమ్మాయిలు సేఫ్ అయ్యారు, మిమ్మల్ని అబ్బాయిలు చేసుకుని ఉంటే వాళ్ళన్నా చచ్చిపోయేటోళ్ళు అని అంటూ ఒక వార్త రాశారు. ఇద్దరు అమ్మాయిలు అంటే ఎక్కడోళ్ళు ఏంది మొత్తం వివరాలు ఇవ్వలేదు, కానీ ఇద్దరు అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకున్నారట. ఫీచర్స్ దాంపత్య జీవితంలో మనస్పర్ధలు, వ్యవహార సంబంధాల నేపథ్యంలో భర్తను భార్య చంపడం, భార్యను భర్త హతమార్చడం వంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇద్దరు అమ్మాయిలు ఒకరి మెడలో ఒకరు తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఇద్దరు అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. చీర కట్టుకొని జడ నిండా పూలతో సింగారించుకొని చూడచక్కగా ఉన్న ఇద్దరు ఒకరి మెడలో ఒకరు మాల వేసుకొని, ఒకరి కాళ్ళు ఒకరు మొక్కుకొని, తాళిబొట్టు కట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇది ఏం కొత్త జీవితాలు, ఎడిపోతున్న వ్యవస్థలు అర్థం కావట్లే. ఈ మధ్యకాలంలో ఒక ట్రాన్స్జెండర్ అఘోరియేషన్లో వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోండి, శ్రీవర్షిణి అని. అది ఒక వింత. వాడు సనాతన ధర్మం అనడు, హరహర మహాదేవ్ అనడు, అసలు ట్రాన్స్జెండర్ ఏడాన్ని పెళ్లి చేసుకుంటారా, సభ్య సమాజం ఏం కావాలంటాడు అని మాటలు పెద్ద మాటలు చెప్పిండు. తెల్లాటాలకు పోయిండు, హరిద్వార్లో పెళ్లి చేసుకోండు. పెళ్లి చేసుకొని ఇక అన్నీ రొమాన్సు, లవ్వులు ఇవులు అని చెప్తుండు. అది మరీ వింత ఉంది. ఇక ఆ వింత తర్వాత మళ్ళీ ఈ వింత జరిగింది. అది ట్రాన్స్జెండరు అఘోరి వేషంలో బూడిద పూసుకొని నేను అఘోరిని అని చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతుండు, సంగాడి జైల్లో, చెంచలగూడ జైల్లో. అది అట్లా ఉండగానే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు చేసుకున్నారు. మరి ఇద్దరు ఎవరు, ఎందుకు చేసుకున్నారు అనేది తెలవాల్సింది. సాక్షి పేపర్. కేంద్ర సంస్థలకు కోట్లల్లో ఉర్సాకు ఊరికే, ఉర్సా అంటే వాళ్ళది కాబట్టి ఊరికి ఇచ్చారు. కేంద్ర సంస్థలకు ఎందుకు ఇస్తారు? ఎల్ఐసి, ఐఆర్డిఏ, ఆర్బీఐ ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అమరావతిలో పెట్టాలి, రాజధాని కాబట్టి అది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపితే ఎకరం 4 కోట్ల లెక్క కేంద్ర ప్రభుత్వం సంస్థలకి అమ్మారట. అదే ఉర్సా ఉత్తుత్త కంపెనీ, ఉన్నదో లేనో తెలవని కంపెనీ, సతీష్ అబ్బూరి. మరి అబ్బూరి ఉన్నడా, సతీష్ ఉన్నడా తెలియదు, కానీ అబ్బూరి ఇంటి పేరు అనమాట. అబ్బూరి సతీషు ఆ ఉన్నదో లేదో తెలవని ఉత్తుత్త కంపెనీకి అయితే 60 ఎకరాల భూమిని 59 పైసలు లీజుకి, 59 పైసలకి అమ్మే కార్యక్రమం. 99 పైసలు, 59 పైసలు. టీసీఎస్కి అయితే 99, దీనికి 59 అనుకుంటా. అమ్మే కార్యక్రమం చేస్తారు. 3000 కోట్ల రూపాయల భూమి. దీనిపైన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెమ్స్, ట్రోల్స్ అవుతున్నాయి. ఏంటంటే షాపుల దగ్గర పోయి, షాపింగ్ మాల్లో దగ్గర పోయి ఈ రూపాయికి వస్తాయా, 99 పైసలకు వస్తాయా అని 2-3 వేలు కిలో ఉన్నది, 100 రూపాయలు 200 కిలో ఉన్నదని అడుగుతుండ్రు. అరటి పండ్లు, మామిడి పండ్లు, లేకపోతే ఇంకోటి 100-200 డజన్ ఉన్నాయి. ఆడికి పోయి 99 పైసలకు వద్దంటే ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం అడుగుతున్నావు అంటే, అరే విశాఖపట్నంలో ఎకరం భూమి 99 పైసలకు వస్తుంటే అరటి పండ్లు రావా అని అడుగుతుండ్రు. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి పైన. పప్పు బెల్లం లెక్క, పలారం లెక్క పంచి పెడతాడు. విధ్వంసం నుంచి వికాసం వైపు దేశపోతున్నా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎవరి విధ్వంసాన్ని ఎవరికి వికాసం అవుతుంది? ఇలా ఎవరికి విధ్వంసం అయింది, ఎవరికి వికాసం అయింది? సామాన్య ప్రజలకి 2019 నుంచి 2024 మధ్యలో వాళ్ళ అకౌంట్లలో 4,73,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిటా, ఇండైరెక్ట్ బెనిఫిటా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. వాళ్ళు వికాసంలో ఉన్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ చెబుతుంది. విధ్వంసం అయ్యి గీ ఉంటే కార్పొరేట్ స్కూళ్ళు, నారాయణ, శ్రీ చైతన్య లాంటి బడా కాంట్రాక్టర్లు, పెత్తందారులు, పెట్టుబడిదారులు విధ్వంసం అయ్యారు. వాళ్ళ ఆటలు సాగలేదు.
వాళ్ళు అడ్డగోలుగా భూములు పొందడానికి అవకాశం లేకుండా ఉంది అని ప్రజలు అనుకుంటారు. ఆ విధ్వంసమైన వర్గాలను వికాసం వైపు తీసిపోతుండా, వికాసమైన ప్రజలను విధ్వంసం వైపు తీసిపోతుండే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇప్పుడు. ఇది చూస్తే టీసీఎస్కి భూమి కానీ, ఊర్సాకు భూమి కానీ, లూలు కంపెనీలకు భూములు కానీ 99 పైసలకి అమ్మటం అంటే ఆ విధ్వంసమైన పెట్టుబడిదారులు, బడాబాబులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలని వికాసం వైపు తీసిపోతుండు. ఏ వర్గాలైతే గడిచిన 5 సంవత్సరాల్లో వికాసవంతంతో తల్లికి వందనమా, లేకపోతే అమ్మఒడి, రైతు భరోసా, మత్స్యకార నేస్తం, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇట్లాంటి రకరకాల నవరత్నాల పేరుతోని పరిపాలన ప్రజల కాళ్ళ దగ్గరకు తీసిపోయిండు జగన్మోహన్ రెడ్డి. అక్కడ వికాసం అయింది. వాళ్ళు ఇవాళ విధ్వంసంలోకి పోతున్నారు. ఇక్కడ ఎవరైతే విధ్వంసం మొన్నదాకుండా వాళ్ళు వికాసం వైపు పోతున్నారు. నారాయణ శ్రీ చైతన్య సంస్థలు 3 పూలు 6 కాయలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు పోయి నారాయణ అంటే ఒక బ్రాండు, ఒక ట్రెండు అన్నాడు. ఇవాళ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్ళు ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూళ్ళను మూసేసే కార్యక్రమం చేయాలి. ఎవరికి విధ్వంసం, ఎవరికి వికాసం అనేది ఇవాళ కనపడాలి. ఇది ఊర్సాకి అయితే ఊరికే ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కోట్లల్లో వసూలు చేశారంటే ఊర్సా అనేది వాళ్ళది కాబట్టి ఉత్తత్తుగానే ఇస్తారు. ఉత్తత్త కంపెనీ లేని కంపెనీ, అది ఉన్నదో లేదో తెలియదు కానీ మంది కాబట్టి ఉత్తగానే ఇస్తారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర, బినామీలకు కారుచౌకగా బాబు పందారం. ఊరు పేరు లేని ఊరుసాకు విశాఖలో అత్యంత కారుచౌకగా ఎకరం 99 పైసలకే 3000 కోట్లకు పైగా విలువైన భూములను అనామక సంస్థ కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారుచౌకగా భూములు, ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కార్ అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిలు, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులు గతంలో ఎకరం 4 కోట్ల చొప్పున భూములు కేటాయింపు. భారత ఆర్మీకి సైతం ఎకరంకు ₹1 కోటి చొప్పున కేటాయించడం. బాలయ్య వియంకుడు, లోకేష్ తోడల్లుడు సంస్థకు మాత్రం ఎకరం లక్షకే ఏకంగా 498 కోట్ల ఎకరాల భూమిని అప్పగించారంటే ఇప్పుడు లోకేష్ అడుగుడు కాబట్టి ఇచ్చుకుంటారు. అధికారం ప్రజలు ఇచ్చింది. మాకు అధికారం ప్రజలు దేనికి ఇచ్చారు? పప్పు బెల్లం లెక్క ప్రజల ఆస్తిని పంచుకోవడానికి. మా తోడల్లుడికి, మా ఈయంకుడికి, మా ఏలిడిసిన చుట్టానికి, ఉన్నదో లేని ఉత్తత్త కంపెనీలకి ఇవ్వటానికి కదా మేము ఉన్నది, ప్రజల కోసం కాదు కదా అనే ఒక పద్ధతి. 20,000 రూపాయలు మత్స్యకారులకి ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపిన జాలర్లు అన్నాడు. అయిపోయా. ఆ వెలుగులకి ఈ వెలుగులకి ఏమైనా సంబంధం ఉందా? ఇక అట్టంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు వెలుగులు నిండి, అప్పుడు నిండలే ఇప్పుడు నిండలే. వెలుగులు నిండటం వేరు, కనీసం పొట్ట నింపుకోవడం వేరు. కనీసం వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు చూడని పైసలు, అంటే గవర్నమెంట్ నుంచి ₹1 రాని వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదో ఒక రూపంలో వచ్చినాయి. ఇక దాంతోనే జీవితాలు బాగుపడతాయని కాదు దాని అర్థం. దాని కొనసాగింపునే ఓట్ల కోసం హామీలు ఇచ్చిండు, సూపర్ 6 అని ఇస్తాడు తప్ప నిజంగా ఇచ్చేదైతే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు అధికారంలో. రైట్, ఇది ఒక వార్త. అయితే అత్యంత కీలకంగా మారిన చెట్టు మీద వీడియో, పహల్గామ్లో దాడిని చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో, సైనికాధికారి వాంగ్మూలము, కేసు దర్యాప్తునికి రంగంలో దిగిన ఎన్ఐఏ. ఒక ఫోటోగ్రాఫర్ కూడా టూరిస్టులో ఉన్నాడు, ఆయన దగ్గర కెమెరా ఉంది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాదులు వచ్చి బీభత్సం చేస్తారో ప్రాణరక్షణ కోసం ఒక గుబురుగా ఉన్న చెట్టు ఎక్కిండట, ప్రాణం కాపాడుకోవడానికి. అక్కడ నుంచి మొత్తం షూట్ చేసిండట. ఆ గుబురుగా ఉన్న చెట్లో ఉన్నాడు, ఆకులు చాటున ఆయన కనపడల వాళ్ళకి, ఆయన ప్రాణాలతో నుండు ఆయన ఒక వీడియో మొత్తం జరిగిన సంఘటన మొత్తం వీడియో తీసినట. ఆ వీడియో ఇవాళ కీలకమైన ఆధారమైంది ఉగ్రదాడికి సంబంధించి ఏమేమి చేశారు, ఎట్లా అరాచకం చేశారని. దాంతోపాటు ఒక ఆర్మీ సైనికాధికారి కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన కూడా అణువణు అబ్జర్వ్ చేసినట. ఆయన ఇచ్చిన వాంగ్మూలము, ఈ వీడియో 2 ఆధారాలైన ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీన్ని కేసుని దర్యాప్తుని తీసుకుంది. దాంట్లో ఈ 2 ప్రధానంగా ఉన్నాయట. మొత్తానికి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి పాకిస్తాను ఇండియా మధ్యలో. ఇది ఎక్కడ దాకా పోద్ది, ప్రపంచ దేశాలు ఎవరికి మద్దతు ఇస్తాయి, దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూడాలి భవిష్యత్తులో. ఇప్పుడు రాలేని సమయం ఇవ్వండి, ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్ బాబు. ఈడీ మనం నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ వెంచర్స్ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం మహేష్ బాబు యాడ్ చేసిండు. 5,90,00,000 తీసుకోండు ప్రకటనకి. అది పెద్ద ఎత్తున ఇది జరిగిందని చెప్పి, దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేది ఒక ఈడీ రైడ్ చేసింది ఆ సంస్థ పైన. ఆ రైడ్ చేసే సందర్భంలో హీరో మహేష్ బాబుకు సంబంధించి, యాక్టర్ మహేష్ బాబుకు సంబంధించి ఆయనకు 5,90,00,000 పే చేసినట్టు ఆధారాలు ఉన్నాయట. ఇది దేనికి చేశారు, ఏం కథ అనేది అడగటం కోసం పిలిచారు. కానీ ఇప్పుడు నేను రాలేను, ముందే ఫిక్స్ అయిన షూట్లు ఉన్నాయి, తర్వాత వస్తా అని చెప్పిండట.
1000 కోట్లు హంఫర్ట్ అయినాయట. మోసాలకు అడ్డాగా నరసరావుపేట, పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేటలో మోసాలకు అడ్డా అయిందట. 1000 కోట్ల రూపాయలు హంఫర్ట్ అయినాయట. క్రిప్టో పేరుతో కొట్టేశారట. ఈ మధ్యకాలంలోనే సాయి చందన ఏదో ఫైనాన్స్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ, సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ ఒక 800 కోట్ల పైగా స్కామ్ చేసింది. అది మర్చిపోతారో లేదో క్రిప్టో కరెన్సీ పేరుతోని. అంటే ఇవాళ 100 రూపాయలు ఎత్తే రేపు 1000 రూపాయలు వస్తాయి. ఇవాళ 1000 వేస్తే రేపు 10,000 వస్తాయి. ఇవాళ 1,00,000 ఎత్తే రేపు 10 లక్షలు వస్తాయి. ఇట్లాంటి స్కీములు పెట్టి వేయించుకొని మళ్ళీ రోజు రోజు డబ్బులు ఇస్తూ ఉంటారు. డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కొద్ది రోజులు వేసాక కొన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు స్వాహా చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి డ్రా లేదు, ఇది లేదు, ఏది లేదు, యాక్టివేషన్ లేదు. మొత్తానికైతే 25 రోజులు అయిందా విత్‌డ్రాలు లేవు, నిలిపేశారు. గొలుసు కట్టులో చాలామంది చేరారట. 1000 కోట్ల రూపాయల డబ్బులు ప్రజలైపోయినాయట. ఎన్నో జరుగుతున్నాయి. అయినా కానీ జనాలు ఆశకి పోయి, అత్యాశగా పోయి ఇగో ఇట్లాంటి బోర్ల పడుతుండ్రు. ఎంతోమంది చెప్తూనే ఉన్నారు, బలైతుండ్రు, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుందని. మోసపోతుండ్రు, మోసపోద్దని రోజు ఆ టీవీ దాంట్లో చెప్తుండ్రు. ఫోన్ చేసినప్పుడు ఫోన్లో వస్తూ ఉంటుంది. అయినా కానీ మనోళ్ళు ఆగట్లే. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. ఇది ఇప్పటిది కాదు, 2014 నుంచి చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజల అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమే. ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్ర రాజధాని ఆత్మగౌరవమే. అది నిర్మిస్తే కదా. నిర్మించేది లేదా, ఉట్టిట్టి మాటలు చెప్తుండే. ఉట్టిట్టి మాటలు కోటలు దాటే వారం చేతలేం లేవా. ఇది కుట్రతో ప్రజా రాజధాని స్వప్నాన్ని చెరిపేయలేరు. ఎవరు చేస్తున్నారు కుట్ర? 164 స్థానాలతోని ఇలా మీకు అధికారం కట్టబెట్టారు. 21 మంది ఎంపీలనిచ్చి ఢిల్లీలో మీ ప్రతిష్ట నిలబెట్టారు. మీ చేతిలో ఇవాళ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక మళ్ళా కుట్ర చేసేది ఎవరు, ఆపేది ఎవరు? నిర్మిస్తుంటే మీరు నిజంగా నిర్మించే ఉద్దేశం కానీ, ఆలోచన కానీ, అవకాశం ఉంటే నిర్మించాలి తప్ప విధ్వంసం నుంచి వికాసం వైపు కుట్ర ఇవన్నీ టుట్టి మాటలు చెప్తే ఏం సుఖం? ఈయనేమో అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, మోడీ గారు పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది, బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది, ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష, కశ్మీర్ కలకళ్ళాడుతుండడాన్ని చూసి శత్రువులు వారవలేకపోతున్నారు, అందుకే ఇంత కుట్ర చేశారని మోదీ చెప్తుండు. పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుందట. మరుగుతుంది. మరి మీకేమవుతుంది? దేశ ప్రజల రక్తం మరిగిన మాట వాస్తవమే. అది చూస్తే అత్యంత దారుణమైన ఘటన. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు ఉగ్రవాదులు. మరి అంత కిరాతకంగా, అంత దారుణంగా వ్యవహరించడానికి అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు? ఉగ్రవాదులు ఎట్లా వస్తున్నారు? మన ఎటుపోయింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటుపోయింది? ఫెయిల్యూరే కదా. రక్తం మరుగుతుంది. కానీ దీనికి కొంత వైఫల్యం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉంది అనేది కొంత ప్రజల్లో ఒక టాకు. ఇక దీన్ని కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడానికి రక్తం మరుగుతుంది, ఇదవుతుంది, అదవుతుంది, మేము వాళ్ళని ఏరి వేటాడి లేపేస్తాం. ఎప్పుడు ఈ లేపేసే కార్యక్రమంలో భారతదేశానికి జరిగిన నష్టం ఎంత? ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకోవాలి కదా అనేది ప్రజలు మాట్లాడుకుంటుంది. మరి రక్తం మరుగుతున్నప్పుడు మీకు ఏమీ చెమగుట్టినట్లేదా? ఎందుకు స్పందించట్లే? ఎందుకు ఇంకా ఆ దిశగా పోవట్లే? వాళ్ళు ఇంకా కూడా పాకిస్తాన్ నుంచి అల్టిమేటం, అక్కడ నుంచి మేము 130 అణుబాంబులు రెడీ చేసినాం. ఎంత గుండె ధైర్యం, ఎంత ధైర్యం ఉంటే, ఎంత మనం చేతగాంతనం ఉంటే వాళ్ళు ఆ స్టేట్మెంట్లు ఎత్తరు. సింధు నదీ జలాలు నాపితే అందులో బారాల్సిన నీళ్ల బదులు రక్తం బారిస్తాం అంటాడు అక్కడ కూర్చొని ఒక్కొక్కడు. మరి ఏది? వాళ్ళు చేసిన ఉగ్రవాద దాడితో పాటు వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్లు, ఉగ్రవాదులు చేసిన దాడి ఒక దురదృష్టకరం, అత్యంత బాధాకరమైన విషయం అయితే, దాని తర్వాత పాకిస్తాన్ చేస్తున్న చర్యలు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే ఇంకా రక్తం మరుగుతుంది. కానీ ఎందుకో మరి భారత ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తుందా, ఇంకేమైనా వ్యూహాలు లోపల చేస్తారో తెలియదు. అవి బయటికి చెప్పరు కాబట్టి ఉండొచ్చు. రక్తం మరుగుతున్న మాట వస్తే దాంట్లో ఆ రక్తం మరగడానికి కొంత మీ అసమర్థత కూడా ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఇగో మా 130 అణ్వస్త్రాలను మీకే గురి పెట్టామంటుండు. భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ వ్యాఖ్యలు చేస్తాడు. మా 130 అణ్వస్త్రాలు మీకే గురి పెట్టాం. గురి పెడితే ఇక రాండి కాలవండాని కూడా అని అడుగుతాడు. ఏడ కూడా ఉంటాయి, గురి పెడతారు. నువ్వు 130 పెడితే వీళ్ళు 260 పెడతారు. ఇక్కడ నుంచి మా వాళ్ళు ఊకుంటారు, బూడిద అయిపోదు. కానీ ఇది కాదు కదా.
ఇది ఇది కాదు కదా! కూర్చొని చర్చించుకొని మీకు సంబంధం ఉందా లేదు చెప్పాలి. సంబంధం ఉన్నట్టే వ్యవహరిస్తున్నారు. అసలు స్టార్టింగ్‌లో లేదు లేదు అన్నారు. ఇప్పుడు 130 అణ్వస్త్రాలు మీ పైనే దాడి గురిపెట్టినాం అంటే దాని అర్థమేంది? దాని వెనక మీరున్నారు ఉగ్రవాది దాడి వెనక. సింధు జలాల్లో రక్తం బారిద్ది అంటే దాని అర్థమేంది? యువతలోడు చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం. ఆడ అయిందో లేదో విధ్వంసం గాని విధ్వంసం వికాసం వైపు దేశపోతున్నట్టంటే ఇంకా సంవత్సరం అయిపోయింది. వికాసం లేదు, మన లేదు. ఆడ ఒక షెడ్ అయింది లేదు. ఒక బిల్డింగ్ అయింది లేదు. పోలవరం చూస్తే ఆడనే ఉంది. అమరావతి ఆడనే ఉంది. ఒక రూపాయి నిధులు వచ్చింది లేదు. అప్పు తప్ప. నేను వికాసం అంటే ఏం వికాసం? ఈ మాటలే పోయినసారి చెప్తారు ఈ పోయిన టర్మ్‌లో. మళ్ళా ఇప్పుడేం విధ్వంసం అనే ఒక పదాన్ని అందుకుండ్రి. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చింది. నేను ప్రపంచంలో నంబర్ 1 రాష్ట్రం చేత్తా అంటి. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ విధ్వంసం చేసింది. నేను వికాసం వైపు అసలు నువ్వు చేసిందేంది విధ్వంసం చేయటానికి ఎక్కడుంది? అమరావతి ఏమన్నా నిజంగానే నిర్మించి మొత్తం కళకళలాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి విధ్వంసం చేసి బాంబులు పెట్టి ఫెయిల్ చేసిండు, విధ్వంసం చేసిండు అన్నాడు. నువ్వేదో కట్టినట్టు ఆయన విధ్వంసం చేసినట్టు. నువ్వు కట్టింది లేదు, ఆయన విధ్వంసం చేసింది లేదు, ఆయన కట్టింది లేదు. ఇద్దరిద్దరేగా మాటలు చెప్పుకుంటూ చేసిపోయారు అమరావతి విషయంలో. మీరే మాటలు చెప్పి గ్రాఫిక్స్‌లో చూయించారు. ఆయనేమో ఒక్క రాజధాని కాదు 3 రాజధానులు 3 ప్రాంతాలని ఆయన చెప్పుకుంటూ ఆయన నడిపించిండు. ఆయన రాజధాని కట్టలా, నువ్వు కట్టలే. మళ్ళా విధ్వంసం నుంచి విధ్వంసం ఎప్పుడైద్ది? కట్టిన దాన్ని విధ్వంసం చేస్తే విధ్వంసం అయింది. అసలు నువ్వు కట్టలేదు, అది ముందు పడలే, ఎక్కడ రాష్ట్రం అభివృద్ధి కాలే విధ్వంసం కావటానికి. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.